హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. రీసెంట్గా చాలా రోజుల నుంచి స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డిఫెన్స్ స్టాక్స్ సడన్గా మేజర్గా డిప్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి? ఆల్రెడీ డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, ది స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నాను. సో రీసెంట్గా అంటే ముందు ఎపిసోడ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం, అసలు మోదీ గవర్నమెంట్ వస్తుంది, వచ్చాక రాకముందు మాట్లాడినాం, వచ్చాక కూడా మాట్లాడినాం. ఎందుకంటే ఫోకస్ అంతా డిఫెన్స్ మీద ఉంటుంది, స్టాక్స్ ఘోరంగా పెరగబోతాయి అని అనుకున్నాము, కానీ అంతా రివర్స్ అవుతుంది. ఎందుకంటారు, ఏమవుతుంది? అదే స్టాక్ మార్కెట్ అండి. యాక్చువల్గా ఏమవుతుందంటే దీనిలో ఓవర్ వాల్యుయేషన్స్కి వెళ్ళిపోయినాయని, దాంతో ఏమైందంటే ప్రాఫిట్ బుకింగ్ అయింది. కంపెనీస్ అయితే అవే బాగానే ఉన్నాయి. అలాగే డిఫెన్స్ సెక్టర్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో అదంతా ఉంది. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క మూడ్ షిఫ్ట్ అయింది. మూడ్ షిఫ్ట్ అంటారా? మీకు బంగారం ఇచ్చినా కానీ ఆ మూడ్ ఉంటేనే కొంటాం. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు ఎలా అయితే మనం డబ్బులు లేకపోయినా కొంటాం, ఒక మూడ్ జనరేట్ అయిపోయింది అట్లా. అలా కాకుండా మామూలు రోజుల్లో తగ్గినా కానీ మనం వెళ్దాం షాప్కి. ఓన్లీ అక్షయ తృతీయ రోజు ఎందుకు వెళ్తున్నాం అంటే అది ఆ మూడ్ అది క్రియేట్ అవుతుంది. అలాగే ఇంతకు ముందు ఏమైందంటే డిఫెన్స్ స్టాక్స్ లాస్ట్ 3 months దాని మీద హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే హైయర్ వాల్యుయేషన్స్ అయినాయి, అవి ఇప్పుడు లోయర్ వాల్యుయేషన్స్కి వస్తున్నాయి. అవన్నీ ఎగ్జాజరేటెడ్ హైప్స్ అంటారా? ఎగ్జాక్ట్ ఏం లేదు, నార్మల్ హైప్సే. అయితే ఏమైందంటే వాళ్ళ యొక్క షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు సెక్టర్ రొటేషన్ అని అంటాం. అంటే ఒక్కొక్క సెక్టర్ మారుతుంది. ఇప్పుడు డిఫెన్స్, ఇప్పుడు ఫార్మాకి వచ్చింది, తర్వాత ఐటీ సెక్టర్స్ పెరుగుతున్నాయి, ఫార్మా పెరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు డిఫెన్స్ ఉన్నప్పుడు ఐటీ రాలేదు, రిసెషన్ అని చెప్పి రాలేదు, ఫార్మా రాలేదు, ఇప్పుడు ఆ రెండు వచ్చాయి. ఇప్పుడు అంతకుముందు బ్యాంకింగ్ బాగా పెరిగింది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. చాలా ఏమవుతుందంటే ఉన్న సెక్టర్స్, మేజర్ సెక్టర్స్లో మళ్ళీ రొటేషన్ మారుతుంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ లోపు ఈ సెక్టర్స్ అన్నీ అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఈ సెక్టర్ పట్టుకుంటారు, ఇంకో సెక్టర్ పట్టుకుంటారు, అది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డిఫెన్స్ నేను అనుకోవటం ఏంటంటే అక్టోబర్ రిజల్ట్స్లో మళ్ళీ అందుకుంటుంది. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంది. ఇప్పుడు మజ్డాక్ కానీ లేకపోతే హాల్ కానీ బాగా తగ్గినాయి, కొచ్చిన్ షిప్యార్డ్ ఇవన్నీ తగ్గాయి. ఇప్పుడు ఏం చేయాలి నేను? సో ఇప్పుడు నాకున్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు నేను 3 రకాల సొల్యూషన్స్ చెప్తాను దీనికి. జెన్యూన్ సొల్యూషన్స్ 3 రకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే అలా వెయిట్ చేయండి, మళ్ళీ ఎప్పుడైతే ఈ చార్ట్స్ టర్న్ అయ్యి పాజిటివ్ అవుతాయో అప్పుడు నేనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. అప్పటి వరకు అయితే వెయిట్ చేసేయండి. అంటే మరి డిప్ ఇంకా యాడ్ చేసుకోవడం అట్లా ఇప్పుడు ఏం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ కన్సర్న్గా నేను ఏంటంటే మళ్ళీ చార్ట్స్ పాజిటివ్ వస్తాయి. ఎందుకంటే అవన్నీ ఫ్రంట్ లైన్ కంపెనీస్, ఏమి జీరో లైఫ్ అయ్యే కంపెనీలు కాదు, గవర్నమెంట్ కంపెనీలు. సో వాటికి ఆల్రెడీ బ్యాకప్ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మళ్ళీ కస్టమర్స్ మూడ్ మారినప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది. అది వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి మీకు వచ్చింది, ఇక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తాం. అది అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. అది ఫస్ట్. రెండోది, ఇప్పుడు నాకు టైం ఉంది, నేను వెయిట్ చేయలేను, నాకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను దాన్ని ఏం చేయగలను అన్న వాళ్ళకి ఏంటంటే రెండో ఆప్షన్, ఇదే షేర్స్ని సెల్ అండ్ రైజ్ కింద తీసుకోండి. ఓకే. అంటే ఈ వీక్లో ఏదన్నా ఇప్పుడు కొచ్చిన్ కానీ లేకపోతే మెల్జా కానీ ఒక 100-200 పాయింట్స్ పెరిగింది అనుకోండి, మీకున్న షేర్స్లో 50% అమ్మేసేయండి ఒకటేసారి. ఒక 50% అమ్మేసేసి మళ్ళీ కిందకు వచ్చిన మళ్ళీ కొనండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం బై చేసి ఎలా అయితే సెల్ చేస్తామో, ఇప్పుడు హై రేట్లో ఇప్పుడు దీన్ని టెక్నికల్గా ఏం చెప్తామంటే హయ్యర్ హైస్ లోయర్ హైస్ అంటాం. అంటే డౌన్ ట్రెండ్ అనమాట, లోయర్ హైస్ లోయర్ లోస్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఆ ర్యాలీ ఆ ఫాల్ ఏమవుతుందంటే దీనికి కొంచెం ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఒక 100-200 పాయింట్స్ పైకి వెళ్తాయి. పైకి వెళ్ళినప్పుడు మీరు ఉన్న షేర్లు, నా దగ్గర 100 షేర్లు ఉన్నాయి, ఒక 50 షేర్లు అమ్మేసేయండి. మళ్ళీ అదే ఒక 100 పాయింట్స్ డౌన్ అయినప్పుడు మళ్ళీ కొనండి. సో ఆ మధ్యలో గ్యాప్ లో ప్రాఫిట్ వస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు 3000 ఉంది, ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఉంది 2100 అలా ఉంది. ఇప్పుడు ఏదో 2250 2300కి వెళ్ళింది అనుకోండి, ఒక 50 షేర్లు అమ్మేసేయండి, అది మళ్ళీ 2100 వస్తుంది.
కానీ ఇప్పుడు ఈ రోజు సపోజ్ 200 అంటే ఒక 1 వీక్లో 100-200 పాయింట్స్ పెరిగింది, మనం అమ్మేసినాం. కానీ ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం అంటే ఎట్లా అనలైజ్ చేయాలి? అదే నాకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి దీనిలో. అంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసి ఈ ప్రజెంట్ క్యాండిల్ ఎప్పుడైనా ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ చేయండి. ఓకే, కొంచెం చార్ట్స్ చూసి జస్ట్ క్యాండిల్ చూసుకుంటే ఓకే ఇది హై రేట్ అనేది మనకి రెసిస్టెన్స్ కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ చేయాలి. అంటే స్టాక్స్ న్యాచురల్గా ఎలా ఉంటాయంటే సపోర్ట్స్ రెసిస్టెన్స్ మీద వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు డైలీ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కిందకి వెళ్తుంది. సో అది మనం మళ్ళీ అక్కడ బై చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం అంటే కొంచెం నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే లాస్ అయి ఉన్నాం ఆల్రెడీ, డబ్బులు కావాలి కాబట్టి కొంచెం వర్క్ చేయాలి. కొంచెం నేర్చుకొని ఏంటంటే కొంచెం అలా క్యాండిల్స్ చూడటం, ఆ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. డే చార్ట్ని ఇప్పుడు ఈ స్టాక్స్లో డే చార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా, ఒక ప్యాటర్న్ తెలుస్తూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మీద మీరు సెల్ చేయండి. అంటే ఇట్లా రొటేషనల్ లాగా, అంటే ఎక్కువ వచ్చినప్పుడు అమ్మడం, తక్కువ అయినప్పుడు మళ్ళీ కొనడం, మళ్ళీ అదే దాంట్లో 50% చేయండి. అలాగే నిజంగా మీరు ఎవరైనా ఈ విషయం మీద ఇంకా డీటెయిల్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నేను రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు పంపిస్తాను. ఎవరైనా బాగా ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఏ కంపెనీ మీకు వీటిల్లో ఉందో అది పంపిస్తుంటాను. ఆ రేంజ్లో మీరు సెల్లింగ్ చేసుకోండి, మళ్ళీ కింద లెవెల్లో బై చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి, అప్పుడు ఓకే నేను 50 షేర్లు 50% అమ్మలేను, ఫస్ట్ 10 షేర్స్ 20 షేర్స్ ట్రై మీకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అని ఒక ఫస్ట్ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను కూడా చాలాసార్లు ఇలా ఇరుక్కున్నప్పుడు నేను ఇలాగే చేసి బయటకు వచ్చాను. అందుకని నేను కాన్ఫిడెన్స్ చెప్పగలను. ఇప్పుడు అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఆ కంపెనీలో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ కంపెనీ మీ ఇబ్బంది లేకుండా కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రొటేషన్ చేసుకోవాలి. అంటే ఓన్ సెల్ఫ్ రొటేషన్ అంటుంది దీనికి కొంచెం నాలెడ్జ్ పెట్టుకుంటే మీరు మళ్ళీ అది పైకి వెళ్ళేదాకా వెయిట్ చేసే బదులు ఒక నెల రోజుల్లోనే మనం ఈ రొటేషన్ మీద మీకు ఎక్కువ సంపాదించవచ్చు. కరెక్ట్. సో ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ ఇక ఒక స్టేజ్ దాటాక సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్ట్ మీరు అర్థం చేసుకొని ఆ రెసిస్టెన్స్ని ఆ జోన్లో వెళ్తూ ఉంటుంది. సో ఇది కొంచెం ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ చాలా బెస్ట్ అనమాట. మనం ఇప్పుడు మళ్ళీ అమౌంట్స్ పెట్టుకొని మళ్ళీ కింద లెవెల్లో కొని మళ్ళీ పై లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేసే కన్నా సెల్ఫ్ షేర్స్ రొటేషన్ చేయటం అనేది ఇప్పుడు ఇలా ఇరుక్కున్నప్పుడు బెటర్. ప్లస్ 10 షేర్స్తో స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో లాస్ అయిపోయాము, షేర్స్ తగ్గిపోయాయి అని భయపడినక్కర్లా. ఈ యొక్క రూల్ తెలిస్తే, ఈ రొటేషన్ తెలిస్తే, ఇవాళ డిఫెన్స్ అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, ఇల్లు ఇంకోటి అవ్వచ్చు, ఏ స్టాక్లో అయినా మనం ఇరుక్కున్నాం అనుకోండి, కంగారు పడినక్కర్లా. అది ఆ ఫ్లోని మనం అర్థం చేసుకొని ఈ ఫార్ములా కనుక మనం వాడుకుంటే మనం ఒక 1 monthలో మొత్తం మనం తీసుకోవచ్చు, ప్రాఫిట్స్ వచ్చేసి మళ్ళీ నార్మల్ యావరేజ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకంటే క్యాపిటల్ ఎక్కువ ఉండదు కదా, మళ్ళీ రోజు ఏమవుతుందంటే మార్కెట్స్లో అవి డౌన్ అవటం చూసి రోజు మైనస్ అవుతుంది, టెన్షన్గా ఉంటుంది. దాని బదులు మీరు ఇది కొంచెం నేర్చుకుంటే మీరు ఏ కంపెనీలైనా ఏ స్టాక్ అయినా ఇలా అయినప్పుడు రొటేషన్ దీన్ని సెల్ఫ్ రొటేషన్ అంటాం. సెల్ఫ్ స్టాక్ రొటేషన్ చేయడం ద్వారా మీరు చాలా ఫాస్ట్గా మీరు దాని మైనస్ని కవర్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా ఎప్పుడైనా ఇట్లా లాస్లలో ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్లో నడుస్తున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ అన్నారు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీస్ కనుక ఆప్షన్ చైన్ ఉంటాయి, అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు దాంట్లో కొంచెం టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, అప్పుడు ఆప్షన్స్ని సెల్లింగ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ హాల్ ఉంది, ఇప్పుడు 4-8 అలా ఉంది, 5,000 కాల్ ఆప్షన్ ఇప్పుడు 3-4 డేస్లో ఎక్స్పైర్ అయిపోద్ది. అది 5,000 రాదు కాబట్టి 5,000 కాల్ ఆప్షన్ అమ్మేసేయటం. అలాగే 4,400 పుట్ ఆప్షన్. ఇంకా అది డైలీ చార్ట్ చూసుకొని ATR బ్యాండ్స్ చూసుకొని ఆ రేంజ్ ఏ రేంజ్కి అయితే రాదో ఆ రేంజ్ కాల్స్ పుట్స్ అమ్మేసేస్తే ఎటు మనం ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి మార్జిన్ ఇస్తాడు, ఆ అమౌంట్ మనకి ప్రాఫిట్ వస్తాం. కరెక్ట్. ఇది ఇంకా బెస్ట్ వే అనమాట. బట్ దీనికి నాలెడ్జ్ కావాలి, చాలా స్ట్రాటజికల్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఆ రేంజ్ రాకూడదు అనమాట. అలాంటి రాని ఆప్షన్ని సెల్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైము కింద మనకి ట్రెండ్ పాజిటివ్గా రివర్స్ అవుతున్నప్పుడు కాల్ ఆప్షన్ కొనుక్కుంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. రివర్స్ ట్రేడింగ్ అనుకుంటా, జస్ట్ రివర్స్ ట్రేడింగ్ లాగా. సో దీనికి కొంచెం స్కిల్స్ కానీ టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటే
ఇక అసలు మార్కెట్ డౌన్ అయినా కానీ మనకు టెన్షన్ ఉండదు. అంటే మనం అనుకున్నట్టు ఒకసారి ఫాల్ అయినా వీటి ద్వారా మనం మళ్ళీ మనం ఆ రొటేషన్ చేయడం ద్వారా మనం మామూలుగా ఒక 10-15 డేస్ మ్యాక్సిమం 1 monthలో ఏదైతే లాస్ అది కవర్ చేసేసుకోవచ్చు. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఈ డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి కదా, అంటే మీరు అన్నారు కదా కొంచెం పర్టికులర్ టైం వరకు వెయిట్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని. సో ఏ టైం వరకు వెయిట్ చేయాలి అండ్ అప్పుడు నార్మల్ అయినప్పుడు ఏ సెక్టర్స్ పడిపోతే మళ్ళీ ఏ సెక్టర్స్ పెరుగుతాయి అంటారు? ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉన్న మేజర్ సెక్టర్స్ తీసుకుంటే ఒక 7-8 సెక్టర్స్ మేజర్గా ఉన్నాయి. అంటే టోటల్ ఒక 20 సెక్టర్స్ ఉన్నా కానీ మేజర్ 7-8 సెక్టర్స్ ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే మీరు లాస్ట్ టైం చూడండి, మీకు ఐటీ డౌన్ అయింది, రిసెషన్ అని గ్లోబల్. సో ఓవరాల్గా ఏంటంటే ఒక బుల్ మార్కెట్లో ప్రతి సెక్టర్ సక్సెస్ అవ్వాలి. అది ఈ సెక్టార్ ఏ సెక్టార్ అయితే వీక్, అంతకుముందు 3 months బ్యాక్ ఫార్మా వీక్ ఉంది, ఫార్మా ఐటీ వీక్ ఉంది, ఇవాళ లీడ్ అయిపోయినాయి. అలాగే ఇప్పుడు ఇది నేను నెక్స్ట్ ఈలోపు ఈ ఫార్మా ఇదంతా ఈ 2 monthsలో అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఇది వస్తుంది, డిఫెన్స్ సెక్టర్ ఇటు వస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇంకా 1 month 2 monthsలో మళ్ళీ వీటికి వస్తుంది. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనం స్టాక్స్ వాల్యూ తగ్గాయి అంటే మనమేమి ఫీల్ అవ్వద్దు, ఇట్స్ మంచి ఆపర్చునిటీ. ఓకే హై రేట్లో కొన్నాం, ఓకే అది పక్కన పెట్టేయండి, కింద రేట్లో మళ్ళీ బెటర్ మీకు, అది రీఇన్వెస్ట్మెంట్ అదంతా తీసుకోండి. ఈ ఇందాక చెప్పిన 2వ రూల్ 3వ రూల్ కనుక మీరు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం అసలు మీరు స్టాక్ మార్కెట్లో లాస్ అనేది రాదు. ఈ చిన్న చిన్న మధ్యలో వచ్చిన ఒకవేళ మనం ఒక దానిలో పొరపాటున ఇరుక్కున్నా కానీ బయటికి అంటే ఆట తెలియాలి, ఆట తెలిస్తే మనం ఏదైనా మనం చేయగలం, అంతే కదా. సో ఇది అనమాట దీనికి. అందుకే నేను ఈ టెక్నికల్గా నేర్చుకోండి, ఫండమెంటల్ చూడండి, ఇవన్నీ చెప్పేది దేనికంటే మీకు ఇది ఒకవేళ మనం ఎటు అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కంపెనీల్లో ఏదో కంపెనీ మనకు తెలియకుండానే ఏదో ఒక రకంగా మనం డౌన్ అవుతుంటాయి, అప్ అవుతుంటాయి. అంటే ఎవ్రీ టైము మనం సక్సెస్ అవ్వలేం కదా. ఫెయిల్ అయినా రాంగ్ని రైట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు అన్నది ఒక స్ట్రాటజీ అయితే 3 strategies చెప్పారు కదా, అందులో ఒక డౌట్ ఏంటంటే ఈ స్ట్రాటజీస్ కొన్ని కంపెనీస్కి చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతాయి, కొన్ని మరీ డిప్ అయిపోయి మైనస్లో అంటే లైక్ 0 అయ్యే కంపెనీస్ కూడా ఉంటాయా? అలాంటి వాటికి ఇది ఉంటాయి. అలాంటి వాటి న్యూస్ తెలిసిపోద్ది. ఇప్పుడు పేటిఎం ఉంది, అది ఫండమెంటల్గా రాంగ్ చేసింది కాబట్టి ఆ న్యూస్ మనకు తెలుస్తుంది. ఇవి అలాంటివి కాదు. ఇక అలాంటి కంపెనీస్లో ఈ స్ట్రాటజీ పనికి దండం పెట్టి బయటకు రావటమే, డైరెక్ట్ లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయటమే. అవి వాటికి ఎందుకంటే ఫండమెంటల్గా రాంగ్ ఉండి లాని వైలేట్ చేయటం కానీ లేకపోతే ఇంకా వేరే యాక్టివిటీస్లో పెర్ఫార్మెన్స్ చేయకపోతే వాటిని ఇంకేం చేయలేము. దాన్ని ఏం చెప్తున్నానంటే మీరు న్యూస్ని అందుకే ట్రాక్ చేయాలి. ఇప్పుడు ఈ కంపెనీస్లో ఏదైనా న్యూస్ ఉందా, విపరీతమైన న్యూస్లు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా జరుగుతున్నాయి రాంగ్, లేదా అంటే ఇప్పుడు డైరెక్టర్స్ బార్ చేయటం కానీ వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవటం కానీ కంపెనీ మీద ఏదన్నా ఎలిగేషన్స్ రావటం కానీ అలాంటివి ఉంటే మాత్రం అవి మనకి కరెక్ట్ కంపెనీస్ కావాలని ఒకవేళ జోలికి వెళ్ళినా కానీ ఒక 20%-30% లాస్లో బయటకు వచ్చేయండి. దానికి ఇది పనికిరాదు. ఎలాంటిదంటే ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఉండి కరెక్షన్స్ అవుతాయి, వాల్యుయేషన్స్ హై వాల్యుయేషన్ అయ్యాక తగ్గుతాయి, అది నార్మల్ రొటేషన్ అనమాట. దానిలో మనకి ఇవి పనికి వస్తాయి. కరెక్ట్. కానీ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ పరిస్థితి ఏమంటారు అంటే ఏం పర్వాలేదండి. ఇప్పటికే ఇది కొత్త వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ 80 రూపాయలకి వస్తుందంటే అది మంచిదా కాదా? కొత్తగా వచ్చే వాళ్ళకి. కరెక్ట్. అందరూ ఇప్పుడు డబ్బులు రావాలంటే ఆల్రెడీ భూమి ఉన్న సెక్టర్లో చేయకూడదు, డౌన్ అనే సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి, అది రేపు భూమి అవుతుంది, అప్పుడే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అందరూ ఐటీ వెనకాల పడితే ఆల్రెడీ పెరిగిపోయినాయి. అంటే మనకి మనీ రావాలంటే మనం ఎప్పుడు కూడా అండర్ పర్ఫార్మెన్స్ స్టాక్స్ని పట్టుకోవాలి, పొటెన్షియల్ ఉండాలి, అండర్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అలాంటివి మనం వెయిట్ చేస్తే మంచి పొటెన్షియల్ వస్తుంది, అది సో మంచి సక్సెస్ అవుతాం. ఇవేమి తగ్గిపోయేది ఏమి ఉండవు, వీటన్నిటికీ మంచి హాల్ కానీ ఇవి కానీ చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ అంతా కూడా పర్సనల్ హెలికాప్టర్స్ వస్తున్నాయి, మనం హెలికాప్టర్ కార్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఎయిర్ ట్యాక్సీస్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే షిప్స్లో చాలా షిప్ బిల్డింగ్ ఉంది. సో ఇవన్నీ ఏమి తక్కువ కంపెనీస్ కాదు, చాలా వండర్ఫుల్ కంపెనీస్, ఏం టెన్షన్ ఏమి లేదు. ఈ స్ట్రాటజీ మనం తెలుసుకోవడం ద్వారా మనం ఇమీడియట్గా మన మనీని రికవర్ చేసుకోవాలి. ఈ 1 to 3 months లో జరిగే కరెక్షన్స్లో కూడా మనం ప్రాఫిట్ సంపాదించాలి. అంటే మన లాస్
తీసేసి ప్రాఫిట్స్కి వెళ్ళొచ్చు తీసుకోవచ్చు. అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ స్ట్రాటజీస్ మాతో పంచుకున్నందుకు. సో you. చూసారు కదా, సో స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి అస్సలు భయపడొద్దు. ఇలా ఒక రొటేషనల్ మెథడ్ కానీ, లేకపోతే మరీ భయం వేస్తే వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంచెం టెక్నికల్ స్కిల్స్ తీసుకొని ఇట్లా ఆప్షన్స్లో చేయడం కానీ, రొటేషనల్ చేయడం కానీ, మన స్టాక్స్ లాసెస్లో ఉన్న స్టాక్స్ని కూడా ప్రాఫిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ స్టాక్ మార్కెట్ ఎపిసోడ్. దట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.